చెప్పిస్తాం, వెళ్ళినప్పుడు చెప్తాం అని అంటారు అమ్మా నాన్న. కానీ వెళ్ళినప్పుడు షాపింగ్ కి తిరగడానికి తప్ప ఎప్పుడు సమయం దొరకదు. మాకు ఇండియా గురించి చెప్పవా? మేము వచ్చినప్పుడు మన ఊరు చూసాము, కానీ ఇంకా ఏమైనా చెప్పవా? అలాగేరా పిల్లలు, ఇటు రండి, వచ్చి కూర్చోండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. భారతదేశంలో జన్మించడం ఒక భాగ్యం. భారతం అంటే జ్ఞానం. ఆ జ్ఞానంలో ధరిస్తాం కనుకనే మన దేశానికి ఆ పేరు వచ్చింది. ఈ దేశం ఎన్నో విశిష్టాలకు కొలువు. అతి పెద్ద మంచు కొండలు మొదలుకొని సస్యశ్యామలమైన నేల, సరిపడిన నీరు ఉన్న ఈ భూమిని ఎంతో పవిత్రంగా కొలుస్తాం. ధర్మ మార్గాన్ని చూపించిన వేదోపనిషత్తులు, రామాయణ మహాభారతాలకు నిలవు. మనుధర్మము, అర్థశాస్త్రము, ఆయుర్వేదము వంటి శాస్త్రాలతో పాటు ప్రపంచానికి సున్నా లిఖించడం నేర్పించింది. ప్రపంచ శాంతి కోసం పంచశీలను అందించిన దేశంలా మంది. గాంధీ మహాత్ముడు, చాచా నెహ్రూ వంటి ఎంతో మంది నాయకులు ఈ మంచి మార్గాలను అనుసరించేటట్టుగా ప్రజలను నడిపించారు. అంతేకాదు మన భారతదేశం ఎన్నో మతాలకు పుట్టినిల్లు అయినా సహజీవనంతో మత సామరస్యం, సమానత్వం, సమతను విధంగా పాటిస్తాం. మరి ఎంతో గొప్పదైన మన భారత సంస్కృతికి, దేశానికి జయజయలు చెప్తామా? జయతి జయతి భారత మాత బుద్ధ గీత, నిఖిల మతావన నిరత నటజన సుహిత. జయతి 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 భారత మాత బుద్ధ గీత, నిఖిల మతావన నిరత నటజన సుహిత. జయతి 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 భారత మాత బుద్ధ గీత, జయతి జయతి భారత మాత బుద్ధ గీత.
సంఘం లక్ష్యం అని చెప్పవు కదా. అసలు ధర్మం ఏంటి? ధర్మం అంటే ఏమీ లేదు, మన కర్తవ్యము బాధ్యతలు ఇతరులను బాధ పెట్టకుండా నిర్వర్తించడం. ఇంకొకళ్ళు ఏమైపోతే నాకెందుకులే అనుకోకుండా వాళ్ళు ఏమి చేస్తే మనం బాధపడతామో అవి వాళ్ళ పట్ల చేయకుండా ఉండటమే సంఘం అంటే. మన చుట్టూ ఉన్న అందరూ వాళ్ళందరి మంచి గురించి ఆలోచించాలి. అప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది, అందరూ సుఖంగా ఉండగలుగుతారు. స్వార్థం చూసకుండా అందరి కోసం ఆలోచించిన వాళ్ళు ఉంటారే కదా, వాళ్ళ గురించి చెప్పవా? చేసి సమాజంలోని సమస్యలు చక్కదిద్ది చరిత్రలో నిలిచిపోయారు అని అనవు కదా. మరి ఆ సమస్యలు అన్ని తీరిపోయాయి కనుక ఇప్పుడు భారతదేశం బాగా అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటే. పిల్లలు, భారతదేశం ప్రపంచానికి చాలా మంచి విషయాలు నేర్పింది, గొప్ప విలువలు సంస్కృతి అందించింది, శాంతి మార్గంలో స్వతంత్రాన్ని తెచ్చుకుంది. కానీ ఇంత కష్టపడి స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత అభివృద్ధి కుంటిపడింది. భారతదేశం ప్రగతి మార్గంలో వెళ్ళేలాగా మనం ఏమైనా చేయగలం అంటే అభివృద్ధి
చెందాలి అంటే ఎలా? ఇది చాలా మంచి ప్రశ్న. ఏమి చేయాలి అనే ఆలోచన రావటమే మొదటి మెట్టు. భారతదేశం అభివృద్ధికి అదే నాంది. భావి పౌరులైన మీరే నడుం కట్టాలి. ఈ సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ ఈనాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయ గీతికి పాడుకుందామా?
మంచి ఆదర్శాలతో ముందుకు సాగాలి. భారతదేశ గౌరవాన్ని పెంచాలి. మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దాలి. మన మువ్వెన్నెల జెండాను ప్రపంచ స్థాయిలో రెపరెపలాడించాలి. రండి, మనం అందరము చేయగలుపుదాం. జై హింద్.